హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ వినీత ఫ్రమ్ జెమ్ డివైన్ టారెట్ తెలుగు. సో ఈరోజు మీకు మీ పర్సన్కి సంబంధించి మీకు యూనివర్స్ ఏం తెలియజేయాలనుకుంటున్నారు, మీ యొక్క రిలేషన్షిప్కి సంబంధించి మీకు సంబంధించి ఏదైనా కావచ్చు అది. సో మీకున్న మీ పర్సన్కి సంబంధించి ఉన్న డౌట్కి రిలేటెడ్గా యూనివర్స్ ఈ రీడింగ్ ద్వారా ఏం కన్వే చేయాలనుకుంటున్నారో స్పష్టంగా చూద్దాము. సో ఫస్ట్ కార్డ్స్ తీసుకుందాము. ఫస్ట్ కార్డ్ సెట్, second one, third card set, fourth card set, fifth one, sixth card set, seventh one, eighth card set, ninth card set, 10th one, 11th card set, 12th one. First card set, Judgment, Strength, Two of Wands, the High Priestess, Seven of Cups, Page of Cups, Knight of Swords, the Hierophant. నాకు ఇవి సరిగ్గా లేకపోతే ముందుకు రీడింగ్లోకి వెళ్ళలేనమ్మా. King of Swords, Temperance, Five of Wands, ఫైనల్ కార్డ్ సెట్, ఫోర్ ఆఫ్ పెంటికల్స్. సో ఓవరాల్గా ఇక్కడ ఉన్న దాన్ని బట్టి చూస్తుంటే నాకు మీ పర్సన్ తన యొక్క థింకింగ్ మొత్తం, తన యొక్క థింకింగ్ పర్స్పెక్టివ్ మొత్తం చేంజ్ అయిపోయింది మీ పైన ఎనర్జీస్ అనేది నాకు ఇక్కడ కన్వే అవుతున్న ఎనర్జీస్. సో ఇక్కడ ఫస్ట్ కార్డ్ నుంచి నేను క్లియర్లీ చెప్తాను, మీకు అర్థమవుతుంది మీ పర్సన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్స్ ఏంటి, తన యొక్క ఎట్ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్, తన యొక్క పర్స్పెక్టివ్ ఏంటి మీ మీద అనేది తెలుస్తుంది. జడ్జ్మెంట్ చూడండి, ఇది మీకు మీ పర్సన్కి
ఉన్న పాస్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళ ముందుకు కంప్లీట్‌గా వచ్చి తన జీవితంతో నడుస్తూ ఉంది. తన పాస్ట్‌తో తన ప్రెజెంట్ నడిపిస్తున్నారు మీ పర్సన్. సో, అది ఇక్కడ నాకు అది మీ ఎక్స్. సో, అది మీ 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 పర్సన్‌తో మీరు అట్ ప్రెజెంట్ ఇంకా హోప్స్ పెట్టుకొని ఉన్నారో లేదో అది నాకు తెలీదు కానీ అమ్మ, ఇది గడిచిపోయిన పర్సను అనేది నాకిక్కడ కన్వే అవుతుంది. మీకు మీ పర్సన్‌కి ఆల్రెడీ కట్ అయిపోయిన రిలేషన్‌కి సంబంధించి తెలుస్తున్న అంటే ఎక్స్. మీ పర్సన్ ఎక్స్ అనేది నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుందనమాట. సో, మీ పర్సన్ మీ పాస్ట్‌లో ఉన్న ఎక్స్ కి సంబంధించిన ఎనర్జీస్ ఈరోజు కన్వే అవుతున్నాయి నాకిక్కడ. అంటే మీరు మీ పర్సన్‌కి సంబంధించి అట్ ప్రెజెంట్ ఉన్న రిలేషన్‌షిప్‌కి సంబంధించి కాదు నాకిక్కడ కన్వే అయ్యేది. సో, ఇక్కడ మీకు మీ పర్సన్‌కి సంబంధించి ఆల్రెడీ పాస్ట్‌లో ఒక రిలేషన్ అది ఎండ్ అయిపోయింది అనుకుని మీరు మీ లైఫ్‌తో మూవ్ అవుతూ బట్ మీరు మీ పర్సన్ యొక్క ఎనర్జీస్‌ని, మీ పర్సన్ యొక్క ప్రెజెన్స్‌ని ఫీల్ అవుతూ మీ పర్సన్ పైనే ఆ ఎఫెక్షన్ అనేది మీకుంది. సో, అట్ ది సేమ్ టైమ్ మీ పర్సన్‌కి కూడా మీరు ఎక్స్ అయిపోయినప్పటికీ గూడా అట్ ప్రెజెంట్ ఫీల్ అవుతున్న ఎనర్జీస్ నాకు కన్వే అవుతున్నాయి ఇక్కడ స్పష్టంగా. సో, చాలా సీరియస్‌గా మీ పర్సన్ మీకు మీ పర్సన్‌కి జరిగిన పాస్ట్‌ని చాలా సీరియస్‌గా దాన్ని రివైండ్ చేస్తున్నారు. అగైన్ అండ్ అగైన్ అంటే ఒక సినిమాని 100 సార్లు చూస్తూ ఎలా ఉంటారో, సినిమా నచ్చిన దాన్ని అగైన్, అగైన్, అగైన్ అట్లాగా మనం అదే లూప్‌లో ఉంటూ ఉంటారు. సో, ఇక్కడ మీ పర్సన్ చాలా సీరియస్‌గా నార్మల్‌గా ఏదో ఒకసారి చూసాం కదా! మళ్ళీ రెండోసారి నార్మల్‌గా చూసాడు, మూడోసారి కాదు. ఎన్ని సార్లు చూసినా చాలా సీరియస్‌గా మీ యొక్క పాస్ట్‌ని రీకలెక్ట్ చేసుకుంటున్నారు అనేది నాకిక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మీరు ఆహ్, పాత ఓల్డ్‌లో మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? అలాగే మీ పర్సన్ ఏం చేశారు? మీకేం చెప్పారు? మీ పర్సను అసలు ఏం చేసి మీకు మీ పర్సన్‌కి ఈ విధంగా బ్రేక్ రావడానికి రీజన్ అయింది? సో, అది చెయ్యకుండా ఉంటే ఎలా ఉండేది? వీటన్నిటిని కూడా మళ్ళీ, మళ్ళీ మైండ్‌లో రీప్లే చేసుకుంటున్నారు అనేది స్పష్టంగా తెలుస్తుంది నాకిక్కడ జడ్జ్‌మెంట్ ద్వారా. అంటే ఒక విధంగా ఇదొక రియలైజేషన్ అనమాట. సో, నేను చేసిన దాన్ని ఇప్పుడు తప్పించుకోలేను. నేను కూడా నా యాక్షన్స్‌కి ఆన్సర్ చెప్పాల్సిందే అన్న విధంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. మీకు మీ పర్సన్‌కి సంబంధించిన జరిగిన బంధానికి సంబంధించి చేసిన యాక్షన్స్‌కి సంబంధించి. అందుకే మీ పర్సన్‌లో ఒక అవేకెనింగ్ మొదలైంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. మీకు ఉన్న ఆ ఎక్స్ ఆ పర్టిక్యులర్ పర్సన్ ఎవరు అనేది మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఇక్కడ కన్వే అవుతున్న ఎనర్జీస్‌ని బట్టి మీకు తెలిసిపోతుంది. ఎవరికి వారికి ఓన్‌గా. సో, ఇక్కడ స్ట్రెంత్ చూడండి. ఇది బయటకేమో చాలా స్ట్రెంత్. లోపల మాత్రం తనని తాను చాలా కంట్రోల్ చేసుకుంటున్న ఎనర్జీ స్ట్రెంత్ ద్వారా కన్వే చేస్తున్న ఎనర్జీ మనకిక్కడ. వాళ్ళేంటంటే మీకు మెసేజ్ చేయాలని అనిపించిన ప్రతిసారి కూడా తనని తాను ఆపుకుంటున్నారు అనేది కన్వే అవుతుంది నాకిక్కడ. అంటే ఇప్పుడే మెసేజ్ చేయాలా? లేదా వద్దా? ముందు నేను కామ్ అవ్వాలా? లేదంటే ఇంకొంతకాలం వెయిట్ చేసి మీ నుంచి యాక్షన్ ఏమన్నా వస్తది అనుకోవడమా? లేకపోతే మీకు మీ పర్సన్‌కి సంబంధించి ఉండే మధ్యన ఫ్రెండ్స్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వారి ద్వారా మీ పర్సన్స్ యొక్క ప్రెజెన్స్‌ని మీకు తెలియజేసి మీ నుంచి ఏమన్నా యాక్షన్ వస్తదేమో అని ఇంకా వెయిట్ చేద్దామా? నేను చేసే బదులు ఈ విధంగా ప్రయత్నిద్దామా? అనే వాళ్ళని వాళ్ళు కంట్రోల్ చేసుకున్న ఎనర్జీస్ కూడా నాకిక్కడ కన్వే అవుతున్నాయి. అంటే ఇక్కడ ఫీలింగ్స్‌ని బయటకు రానివ్వకుండా చాలా సప్రెస్ చేసేసుకుంటున్నారు. అది కూడా ఏంటి ఫోర్స్‌ఫుల్లీ చాలా స్ట్రాంగ్‌గా ఫోర్స్‌ఫుల్లీ సప్రెస్ చేసేసుకుంటున్న విధానం తెలుస్తుంది మీ పర్సన్‌ది. ఓకే. ఆహ్, అంత దారుణంగా ఫోర్స్‌ఫుల్లీ సప్రెస్ చేసుకున్న అంత ఎందుకు? బికాస్ తనకున్న ఈగో. అది నెత్తి మీద కనిపిస్తుంది. 2 ఆఫ్ వాండ్స్. ఇది మీ వైపు చూస్తూ గూడా ఆహ్, ఏం చేయాలి? మొత్తం తన జీవితం మొత్తం మీ వైపే చూస్తుంది. తన ఎనర్జీస్ అన్నీ మీ వైపే ఉన్నాయి. ఇంత వచ్చేసాయి. ఇంకా అది బలవంతంగా ఫోర్స్‌ఫుల్లీ వేరే పర్సన్ వైపుకి కానీ, వేరే వేరే పని వైపు కానీ, తన యొక్క పర్సనల్ లైఫ్ మీద ఫోకస్ చేద్దామని ఆ ఎనర్జీస్‌ని ఏ విధంగానూ ఆహ్, స్ బలవంతంగా పట్టుకొని అటువైపు లాగి పెడదామనుకున్నా అవుతుంది స్ప్రింగ్ లాగా ఇటే వస్తుంది మీ వైపుకి. అది ఒక మ్యాగ్నెటిక్ పుల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో, ఇది డిస్టెన్స్ నుంచి ఫ్యూచర్‌ని చూపిస్తుంది. మీకు మీ పర్సన్‌కి సంబంధించి. ఇప్పటి వరకు మీరు చాలా డిస్టెన్స్‌లో ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఫ్యూచర్‌ని చూపిస్తుందనమాట. సో, వాళ్ళు పూర్తిగా మూవ్ ఆన్ అయిపోయారు అనేది లేదు.
మీరు ఏ విధంగా అయితే మీ ఇద్దరికి కట్ అయితే అయిపోయింది. కట్ అయిపోయినా మీరు మూవ్ ఆన్ అవ్వలేదు. మీ పర్సన్ కూడా మూవ్ ఆన్ అవ్వలేదు అన్న విషయం కన్వే అవుతుంది ఇక్కడ. సో, ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే నేను తిరిగి వస్తే మళ్ళీ ఎలా ఉంటుంది అనే మెంటల్ ఇమాజినేషన్ చేస్తున్నారనమాట చాలా ఎక్కువగా మీ పర్సన్. మీ దగ్గరికి రావాలనే ఒక పాత్ వాళ్ళ మైండ్‌లో చాలా ఎక్కువగా ఉంది. కానీ ఇంకా డెసిషన్ తీసుకునే స్టేజ్‌లోకి వాళ్ళు రాలేకపోతున్నారు. ఇంప్లిమెంట్ చేసి యాక్షన్ తీసుకునే స్టేజ్‌లోకి రాలేకపోతున్న ఎనర్జీ నాకు ఇక్కడి వరకు అయితే కన్వే అవుతుంది. హై ప్రీస్టెస్ చూడండి. ఇదేంటంటే చాలా విషయాలు మీకు చెప్పకుండా చాలా దాచిపెట్టేశారు. చాలా. ఆ చాలా దాచిపెట్టడం వల్లే మీకు ఒకప్పుడు కూడా మీ ఇద్దరి మధ్య ఆహ్, అపార్థాలు, క్లాషెస్, గొడవలు, మిస్‌అండర్‌స్టాండింగ్స్, మిస్‌కమ్యూనికేషన్స్ ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. బయటికి మాత్రం సైలెంట్‌గా ఉంటారు. లోపల మాత్రం ఎన్నో రకాలమైన ఎమోషన్స్ పెట్టుకొని తనలో తానే ఉంచుకుంటారు. అది ఎక్స్‌ప్రెస్ చేయకుండా మీ పర్సన్. మీకు తన ఫీలింగ్స్ రివీల్ చేయకుండా క్వైట్‌లీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. తన ఫీలింగ్స్ బయటికి మాట్లాడితే తనెక్కడ ఆహ్, మీరెక్కడ లూజ్ తీసేసుకుంటారో అని తననుకుంటున్నాడు. తనేంటంటే మీరు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ తను గనక మీతో అదే విధంగా తనకు సంబంధించి ప్రతీదీ చెప్పేస్తే తను ఫీల్ అయిపోతున్నారు. మీరెక్కడ లూజ్ చేసేసుకొని ఇంకొక ఆట ఆడేసుకుంటారో అంటే తనకంటూ కొన్ని సిట్యుయేషన్స్ తన లైఫ్‌లో తన యొక్క లైఫ్ యాంగిల్‌లో జరిగిన సిట్యుయేషన్స్ ఓరియెంటెడ్‌గా తనకి ఒకటుంది. మనం లూజ్ ఇస్తే మనతో ఆడేసుకుంటారు అన్న విధానం తనకి తన 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 చుట్టూరా తన చిన్నప్పటి నుంచి చైల్డ్‌హుడ్ నుంచి గూడా తన సిట్యుయేషన్స్‌ని అవే జూసారు. అలాంటి లూప్‌లోకి నేను వెళ్ళకూడదు. అలాంటి లూప్‌లోకి మీరు వెళ్ళకూడదు సరే. ఇంకొక పర్సన్‌ని అదే లూప్‌లోకి లాగాలి అనుకోకూడదు కూడా. అది కూడా ఉంటది కదా! మెయిన్ స్టెప్ ఇక్కడ. ఇక్కడ తన మీ లూప్‌లోకి రాకూడదు అని బలవంతంగా పట్టుకొని కూర్చున్నారు. కానీ మీ మీరు మాత్రం తన హ్యాండ్ ఓవర్‌లోకెళ్ళి తను చెప్పినట్టు చేయడం, అంతా తన అన్నట్టు ఉండడం, తన అజమాయిషీ చూపించడం ఇవన్నీ కనిపిస్తున్నాయి. కంట్రోల్. సో, తన ఫీలింగ్స్‌ని మాత్రం ఎప్పటికీ రివీల్ చేయరు. రివీల్ చేస్తే తనని మీరెక్కడ అడ్వాంటేజ్ యాక్చువల్లీ మీ స్వభావమే అది కాదు. అడ్వాంటేజ్ తీసుకునే స్వభావమే కాదు. సో, ఇప్పుడిక్కడ మీ పర్సన్ నేనిక్కడ అన్నీ నా ఫీలింగ్స్ అన్నీ గూడా చెప్పేస్తే ఆమె లేక అతను అంటే ఇక్కడ మీరు తననుకుంటున్నారు. ఆమె ఆర్ అతను అవ్వచ్చు. మీరు చూసే వ్యూవర్స్. సో, నన్ను ఎలా చూస్తది? ఎలా చూస్తాడు? ఆమె నన్నెలా చూస్తది? ఎలా ట్రీట్ చేస్తది? ఎలా చూస్తారు? అన్న విధంగా ఆలోచించేస్తున్నారు. అనే భయం యాక్చువల్లీ. అది ఒక భయము. ఆలోచన విధానం గూడా కాదు. భయమే. సో, ఈ కార్డ్ చాలా స్ట్రాంగ్‌గా కన్వే చేస్తుంది హై ప్రీస్టెస్. సో, వాళ్ళు చెప్పని విషయాలైతే చాలా ఉన్నాయి. సో, మీకు మీ పర్సన్‌కి తెలిసిన విషయాలు, క్లోజ్‌నెస్ ఇదంతా వన్ పార్ట్ అయితే మీ దగ్గర మీ పర్సన్ దాచిన విషయాలు 3 పార్ట్స్ అంటే 100%లో 25% మీకు మీ పర్సన్‌కి సంబంధించిన రిలేషన్ కావచ్చు. మీ మీ పర్సన్ గురించి మీకు తెలుసుకున్న విషయాలు, లైఫ్ అన్నీ కావచ్చు. బట్ మీకు తెలియని యాంగిల్ తన దగ్గర 75% ఉంది. ఖచ్చితంగా ఉంది. మీకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. తన లైఫ్ స్టైలే కావచ్చు ఏదైనా. నాకెందుకు మీకు చెప్పాల్సిన అవసరం లేదంటే, మీకు చెప్పాల్సిన అవసరం ఉంది గదా! ఒక ప్రయారిటీ, ఒక లైఫ్ షేర్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ మీ ఇద్దరి మధ్య వచ్చినప్పుడు ఖచ్చితంగా అవన్నీ షేర్ చేసుకోవాలి గదా! సో, ఆ విధానం నాకిక్కడ కనిపిస్తుంది. సో, బహుశా ఆ విధంగానే మీ ఇద్దరి మధ్య ఎక్కువ క్లాషెస్ కూడా వచ్చుండొచ్చు. సో, అది తెలుస్తుంది నాకు. బట్ స్టిల్ అగైన్ ఇంకా ఉన్నాయి. చాలానే ఉన్నాయి. ఇప్పటికి ఒకప్పుడు కాదు. ఇప్పటికే ఇంకా చాలా ఉన్నాయి అనేది కన్వే చేస్తున్నారు ఇక్కడ యూనివర్స్. ఓకే. 7 ఆఫ్ కప్స్ చూడండి. ఇక్కడ 7 ఆఫ్ కప్స్ అంటే మీ పర్సన్ మైండ్‌లో ఎట్లా అంటే ఆహ్, వేలకు వేల ఆలోచనలనమాట. ఆ వేలకు వేల ఆలోచనలు ఉండడం వల్ల కన్‌ఫ్యూజన్ మరింత పెరిగిపోతుంది మీ పర్సన్‌కి. మాట్లాడాలా? వద్దా? ముందుగా నేనే సారీ చెప్పాలా? సో, తనతో ఏ విధంగా తన దగ్గర నుంచి మూవ్‌మెంట్ రావాలంటే నేనేం చేయాలి? తనే నా దగ్గరికొచ్చి సారీ చెప్పే విధానంగా ఎవరితో అన్నా పంపించి, ఎళ్లి తనని రియలైజ్ అయ్యేటట్టు చేసి తనే వచ్చి మాట్లాడాలి. అన్న విధంగా అట్లాంటి గేమ్ ప్లాన్స్ కూడా ఏస్తున్నారు. మైండ్ గేమ్ ప్లాన్స్ మీ పర్సన్. సో, ఇఫ్ ఇన్ కేస్ మీ పర్సన్ మీ దగ్గరికొచ్చి మాట్లాడే విధంగా చేస్తే, ఒకవేళ మీరు వాళ్ళని రిజెక్ట్ చేస్తే అన్న విధంగా ఆలోచించడం కూడా జరుగుతుందిక్కడ. పిచ్చి. చెప్పాను గదా! 1000 రకాల ఆలోచనలు. సెకనుకే 1000 రకాల ఆలోచనలొచ్చేస్తాయి ఇక్కడ మీ పర్సన్‌కి. అందుకే మీ పర్సన్‌కి మీ పైన ఎంత డిజైర్ ఉన్నా కూడా యాక్షన్ అనేది డిలే అవుతుంది. చాలా ఎక్కువగా డిలే అవుతున్న ఎనర్జీ కనిపిస్తుందిక్కడ.
కొంచెం గూడా గాదు. చాలా హెవీ. అది మీకు కూడా తెలుస్తది. ఓకే. పేజ్ ఆఫ్ కప్స్ ఇక్కడ చూడండి. పేజ్ ఆఫ్ కప్స్ చాలా ఇదేంటంటే హ్మ్. చాలా పాజిటివ్ వైబ్ అనే చెప్పాలిక్కడ. పేజ్ ఆఫ్ కప్స్ సచ్ ఎ ప్యూర్ ఇంటెన్షన్స్ ఉన్న, ఎమోషనల్ కనెక్షన్స్ ఉన్న రిలేషన్ అనమాట. సో, చాలా స్వీట్ ఎనర్జీ యాక్చువల్లీ చెప్పాలంటే పేజ్ ఆఫ్ కప్స్. సో, ఈ పర్సను పెద్ద ఎక్స్‌ప్లనేషన్‌తో మీ దగ్గర మీ ఇద్దరికి కనెక్షను మొదలు పెట్టకపోయినా కూడా, ఒక చిన్న ఎమోషనల్ మెసేజ్ అయినా నాకిక్కడ కనిపిస్తుంది. మీ పర్సన్ త్రూనే కాంటాక్ట్ మిమ్మల్ని. ఒక పెద్ద పెద్దగా అసలు మీ పర్సన్ ముందు అంత అంత లేదిక్కడ మీ పర్సన్‌కి. మీ పర్సన్ నేచరే ఏది గూడా మీరేమో పెద్ద పెద్ద దారాలు దారాలంటే ఆహ్, పెద్ద పెద్ద చాటభారతాలు, పెద్ద పెద్ద స్టోరీ ఒక మెసేజ్ చెప్పాలి, ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే పెద్ద స్టోరీ టైప్ చేసి చెప్పి పెట్టాలి మెసేజ్. మీ పర్సన్ దాన్ని ఒక్క సింగిల్ 2 వర్డ్స్‌లో చెప్పేసేస్తారనమాట అంతే. సో, మీ పర్సన్ అది, మీరిది. ఏది జెప్పాలన్నా గూడా పెద్ద చాటభారతాలే మీ నుంచెళ్తాయి. ఆహ్, అవి కనీసం చూడడం గూడా జరుగుతుందో లేదో గూడా తెలీదు మీ పర్సన్ తరపు నుంచి. అది మీకు కూడా కొంచెం క్లారిటీ ఉందనయితే నాకిక్కడ తెలుస్తుంది. సో, మీరు మాత్రం హ్మ్. మీ పర్సన్ మాత్రం సో, మీకు తెలుసు ఆల్రెడీ. మీ పర్సన్ ఎంత హెవీగా ఎక్స్‌ప్రెస్ చేస్తారు, ఏ విధంగా పెద్ద పెద్ద మెసేజెస్ పెడతారు అన్న అలర్ట్‌నెస్ మీకు ఆల్రెడీ ఉండే ఉంటది బహుశా. ఇక్కడ నాకు కన్వే అవుతుందని బట్టి. సో, ఎంత లోపల ఏ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నప్పటికీ గూడా మీ పర్సన్ నుంచి అంత కైండ్ ఆఫ్ ఎక్స్‌పెక్టేషన్ ఈసారి దూసుకొని, పరిగెత్తుకొని పెద్ద పెద్ద మెసేజ్‌లతో వచ్చేస్తారు. పెద్ద పెద్ద హెవీగా ఎమోషనల్ అయిపోయి కాంటాక్ట్ వస్తారు. ఇలాంటివేమీ ఎక్స్‌పెక్ట్ చేయడానికి లేదు. బికాజ్ ఆ స్వభావమే కాదు మీ పర్సన్‌ది. ఏదున్నా గూడా అంతా లోపల సప్రెస్ చేసేసుకొని జస్ట్ చిన్నగా, చిన్నగా అనమాట. జస్ట్ స్లైట్‌లీ అదే ఆ మూమెంటే ఇక అదే మనము దైవానుగ్రహం కింద భావించి కళ్ళకద్దుకొని "వచ్చావా రా! చాలు చాలమ్మా, చాలు బాబు. ఇన్నాళ్ళకి వచ్చావు" అనుకోని ఇక మీరు మీ పర్సన్‌ని ఇంక మిమ్మల్ని ఆపలేమనుకోండి. కొంచెం వచ్చినా లోపల నుంచి మీకు బటర్‌ఫ్లైస్ ఎగిరిపోతూ ఉంటాయి. లోపల నుంచి బటర్‌ఫ్లైస్ ఇంకా, ఇంకా ఎన్నో రకాలైన వచ్చేస్తూ ఉంటాయి ఆటోమేటిక్‌గా. రకరకాల ఎమోజిస్ మీ హృదయంలో ఫార్మ్ అయిపోయి ఎగురుకుంటూ బయటకొస్తూ ఉంటాయి. మీ పర్సన్ ఒక్కసారి మీ పర్సన్ నుంచి తన నుంచి చిన్న మెసేజ్ వచ్చినా. సో, అదైతే నాకిక్కడ కనిపిస్తుంది. సో, ఏ విధంగా చిన్న హాయొచ్చినా కూడా హాయొచ్చినా గూడా మీకు ఆటోమేటిక్‌గా ఇంకా ఎగిరిపోతారు. ఇంకెక్కడ ముందు అర్జెంట్‌గా గెంతులేసేస్తారు. అల్టిమేట్‌గా ఏస్తారు. ఖచ్చితంగా ఏస్తారు. రియాలిటీలోనే వేస్తారు. స్మైలొచ్చేసి ఫేస్ అప్పటిదాకా ముడుచుకుపోయి ఏళ్ళబడిపోయిన చెట్టు ఒక్కసారి సడెన్‌గా ఇదేంటి ఇప్పుడే కదా కన్నుమూసే ముందు ఇదంతా ఏలాడిపోయిన చెట్టు ఇప్పటికిప్పుడు ఇంత బ్రైట్‌గా ఎలా వచ్చేసింది చెట్టు. అదొక మిరాకిల్. అది ఒక నెల రోజుల నుంచి నీళ్లు పోయిన చెట్టు ఎలా ఉంటుంది వల్లిపోయినట్టు. ఆ విధంగా ఉన్న మీరు మీ పర్సన్ నుంచి వచ్చిన వెంటనే కాంటాక్ట్ ఒక్కసారిగా అలాగయిపోతారు. బ్రైట్ అండి. ఇంకా ఇంకా కొన్ని లక్ష బల్బుల వెలుగులాగా వెలిగిపోతూ ఉంటారు. సో, ఎలా ఉన్నావు? జస్ట్ ఈ టైప్ ఆఫ్ కాంటాక్టే నాకిక్కడ కనిపిస్తుంది మీ పర్సన్ నుంచి. ఇది ఆహ్, మీతో మీ పర్సను ఇంకా కాంటాక్ట్‌కి ట్రై చేస్తూ ఇంకా అదే మీరనుకోలేక. తను డీప్‌గా అన్నీ చెప్పకపోయినా, ఆ యొక్క మెసేజే మీరు తను ఎన్నో రకాల మాటలు చెప్తున్నారు అనేది ఇంక మీరు తెలిసేసుకోవాలి. బికాజ్ మీ పర్సన్ అదే గదా! బయటికి చెప్పరు. సో, దాన్ని మీరు ఆహ్, దాన్ని కట్ చేయొద్దు. ఎందుకంటే మీ పర్సన్ కొంచెము నెగటివిటీ వచ్చినా మళ్ళీ మాయమయ్యారంటే ఇంక సంవత్సరాల వరకు కనిపించరు. అది మీకే ఎక్స్‌పీరియన్స్ చాలా ఎక్కువుంది. సో, దాన్ని ఒక చెప్పాను కదా! భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం అన్నట్టు తీసుకొని కళ్ళకద్దుకొని తనని ఆహ్వానించి మాట్లాడాలి. లేదు నువ్వు నన్ను ఇంత రకాలుగా బాధపెట్టావు. నువ్వు జస్ట్ హాయిగానే ఈ విధంగా మాట్లాడితే నేను మాట్లాడాలా? నువ్వు పెద్దగా నీ ఎక్స్‌ప్రెషన్‌ని చాలా పెద్దగా ఎక్స్‌ప్రెస్ చేస్తేనే మాట్లాడతాను. నీ మెసేజెస్ పెద్దగా వస్తేనే మాట్లాడతాను అంటే అది మీ ఇష్టం. అది నేను ఆపేది కాదు. కానీ మీ పర్సన్ ఉన్న నేచర్‌ని బట్టి అవేమి ఎక్స్‌పెక్ట్ చేయొద్దు అనయితే చెప్తున్నానిక్కడ. ఓకే. ఇక్కడ నైట్ ఆఫ్ స్పాట్స్ హ్మ్. ఇది ఒక్కసారిగా మాట్లాడే ఇంపల్స్ అనమాట.
సో, ఇక్కడ ఎనర్జీ చాలా హెవీ ఒక్కసారిగా అయిపోతుందనమాట. అంటే చాలా రోజుగా మీ పర్సన్ ఇక్కడ ఆలోచిస్తూ తన యొక్క ఫీలింగ్స్‌ని సప్రెస్ చేస్తూ వచ్చిన వెంటనే ఈ ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ ఎనర్జీస్‌తో వచ్చిన తర్వాత మనకిక్కడ కన్వే చేస్తున్న ఎనర్జీ ఏంటంటే, చాలు ఇక మాట్లాడాలి, ఇక యాక్షన్ తీసుకోవాలి అన్న వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ కనిపిస్తుంది. సడెన్‌గా ఇంకా ఒక ఇంపల్స్ డెసిషన్ తీసుకుంటున్నారు మీ పర్సన్. ఈ కార్డ్ ఏంటంటే అల్టిమేట్‌గా కమ్యూనికేషన్‌కి స్ట్రాంగ్ ఇండికేషన్ ఇస్తున్నారు యూనివర్స్ మీకు. మీ పర్సన్ నుంచి వచ్చే కాంటాక్ట్‌కి. ఓకే. సో, కానీ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు అది చాలా డైరెక్ట్‌గా గానీ ఆర్ సడెన్‌గా గానీ ఉంటుంది. అట్ ది సేమ్ టైమ్ చాలా చిన్నగా ఉంటుంది. మీరు పెద్ద పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఓకే. అది మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకే. ఆ చిన్నగా వచ్చిన కమ్యూనికేషన్‌ని నేను యాక్సెప్ట్ చేయాలంటే అది మీ ఇష్టం. చేస్తారో చేయకపోతారో అది మీ ఇష్టం. ఓకే. సో, దానికి మించి మీ పర్సన్ అయితే ఇంకా కిందకి రారు. అదే పెద్ద ఆకాశం నుంచి కిందకి దిగినంత ఫీల్ అయిపోతారు మీ పర్సన్ ఇక్కడ. హై ప్రీస్టెస్ చూడండి. ఈ కనెక్షన్ ఇప్పుడు సీరియస్‌గా చూస్తున్నారు మీ పర్సన్. చాలా అంటే చాలా సీరియస్‌గా. ఇంకా లైఫ్ అండ్ డెత్ అన్నట్టు చూస్తున్నారనమాట. సో, ఈ పర్సన్ మీ ఎక్స్ గదా! సో, ఇప్పుడైతే ఒక కమిట్మెంట్‌కి రాలేదు. అల్టిమేట్‌గా ఎక్స్‌గానే కన్వే అవుతున్న ఎనర్జీస్ నాకిది. సో, ఈ ఎక్స్ ఇప్పుడు మీ ఇద్దరి సంబంధించిన ఈ రిలేషన్‌షిప్ యొక్క వాల్యూ అర్థమవుతున్నట్టు నాకిక్కడ స్పష్టంగా చూపిస్తున్నారు యూనివర్స్. చాలా ఎక్కువగా చాలా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఇది ఒకప్పుడు హ్మ్. ఇది కాకరకాయ అంటే ఇది కాకరకాయ కాదు. ఇది ఆనపకాయ అన్నట్టు చెప్పే టైప్ ఆఫ్ అంటే కంప్లీట్ క్వైట్ ఆపోజిట్. ఇది మీరు ఏది చెప్పినా సపోజ్‌గా చెప్తున్నా. మీరు ఏం చెప్పినా దానికి యాంటీగా తీసుకుంటారు. సో, మీరు నాకిది అర్థమవుతుంది. ఈ యాంగిల్ ఇది కరెక్టేనంటే నువ్వు అలా ఎందుకు ఆలోచిస్తున్నావు? దాని అర్థం ఇదని కంప్లీట్‌గా మీకొచ్చిన ఆలోచనే మొత్తం రాంగ్ అనేస్తారు. సో, ఆ విధంగా ఓవరాల్‌గా మిమ్మల్ని తొక్కేసిన ఎనర్జీనే కనిపిస్తుంది. సో, దాన్ని ఇప్పుడేం జేస్తున్నారంటే మీ పర్సను అదంతా నేను తప్పు చేశాను. తనకొచ్చిన ఆలోచనని నేను రెస్పెక్ట్ చేయాలి. అలా ఆ అయన్నీ ఇంక ఎవ్రీథింగ్ మొత్తం తనని తాను అవేకెనింగ్ చేసుకున్నారు ఆల్రెడీ. సో, ఆ ఎనర్జీ కన్వే అవుతుంది. సో, ఇది కేవలం అట్రాక్షన్ గాని, టెంపరరీ రిలేషన్‌షిప్ కాదనేసి స్పష్టంగా రియలైజ్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్. ఇది ఒక మీనింగ్‌ఫుల్ ఒక కనెక్షన్. ఇది కొన్ని లక్షల్లో ఒక పర్సన్‌తో వచ్చే కనెక్షన్ అన్న ఆహ్, వాల్యూ అని ఇక్కడ తెలుసుకుంటున్నారు మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్ నేను సరైన విధంగా హ్యాండిల్ చేసుంటే ఈరోజు ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈ విధంగా నా పరిస్థితి ఉండేది కాదు అనేది కూడా చాలా ఎక్కువగా ఫీల్ అవుతున్న ఎనర్జీ కన్వే అవుతుంది. ఓకే. ఇక్కడ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఈ కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఏంటంటే ఇక్కడే అసలు కాంట్రడిక్షన్ అనమాట. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఏం వచ్చిందంటే పేజ్ ఆఫ్ కప్స్‌లో మాట్లాడాలి అని చెప్పేసి మీ పర్సన్‌కి చాలా ఎక్కువగా ఉంది. నా ఫీలింగ్స్ చెప్పాలి, మాట్లాడాలి అని చెప్పే ఎనర్జీస్. మనకిక్కడ కింగ్ ఆఫ్ స్పాట్స్‌కొచ్చేసరికి లేదు. ఎమోషనల్లీ వీక్‌గా కనిపించకూడదు. నేను మాట్లాడితే నేను తక్కువైపోతాను. చెప్తున్నాను కదా! చేసారా? ఇప్పటికిప్పుడే మళ్ళీ. అందుకే మీరు చూస్తున్న పర్సన్ బయటికి చాలా కోల్డ్‌గా, డిటాచ్డ్‌గా, లాజికల్‌గా మీకు కనిపించొచ్చు. కానీ అది దాని ఫీలింగ్స్ లేకపోవడం గాదు. అది తన యొక్క వల్నరబిలిటీ ఉంటుంది చూడండి. దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే స్వభావం అనమాట. ఇక్కడికొచ్చేసరికి ఇక్కడ ఎంత స్ట్రాంగ్ డిజైర్స్ ఉన్నాయి. ఇక్కడికొచ్చేసరికి ఇమ్మీడియేట్‌లీ చూడండి ఏ విధంగా ఆలోచిస్తున్నారు. ఇలాంటి పర్సన్‌తో మీరు వేగుతున్నారు. వేపుకు తింటున్నారు మిమ్మల్ని ఈ పర్సన్. అవునా కదా చెప్పండి? వేపుకు తింటున్నారా లేదా? మేడం మా పర్సన్ మమ్మల్ని నిజంగానే వేపుకు తింటున్నారు మేడం. నిజమే అయితే చెప్పండి. జస్ట్ కామెంట్. ఓకే. సో, ఇది చూడండి. టెంపరెన్స్ ఇది చూడండి. ఇక్కడ మీ పర్సన్‌కి టైమ్ అనేది తీసుకొని మీ ఇద్దరికి మధ్య ఉన్న ఈ పరిస్థితిని హీల్ చేయాలని చాలా గట్టిగా ఉంది. వాళ్ళలో చాలా స్ట్రాంగ్ రియలైజేషన్ అనమాట. ఒకప్పుడు ఎనర్జీస్ చ ఇం ఆహ్, హ్మ్. టాలీ అయ్యేవి కాదు. ఇంబాలెన్స్‌గా ఉండేవి. మీరు ఏవన్నా ఎమోషన్ కావచ్చు, లవ్, కేర్, ఆహ్, టైమ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ మీ ఇన్వెస్ట్‌మెంటే. మీ పర్సన్ నుంచి జీరో ఇన్వెస్ట్‌మెంట్ అనమాట. అంటే ఇంబాలెన్స్డ్ ఎనర్జీస్. బట్ వాటన్నిటిని ఈక్వివలెంట్ చేసి ఆ పో ఒకప్పుడు ఇవ్వలేని ఇంబాలెన్స్డ్ ఎనర్జీస్‌ని కూడా క్లియర్ చేసి హీల్ చేయాలి అనుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ బంధానికి. ఒకప్పుడు చేసిన మిస్టేక్స్‌ని కూడా క్లియర్ చేసేయాలి అనుకుంటున్నారు. తొందరపడి ఇంకో మిస్టేక్ అస్సలు చెయ్యకూడదు మా ఇద్దరి బంధానికి సంబంధించి
అందుకే ఇక్కడ అప్రోచ్ చేయాలనే కోరిక ఉన్నప్పటికీ కూడా మీ పర్సన్ సరైన టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్న ఎనర్జీ చాలా స్ట్రాంగ్‌గా కన్వే అవుతుంది. మీ ఇద్దరి మధ్య జరిగిన ఎమోషనల్ ఇంబాలెన్స్‌ని సమ్‌హౌ కరెక్ట్ చేయాలని చాలా గట్టిగా కోరుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్. అది చేసిన తర్వాత మిమ్మల్ని ఫేస్ చేయగలుగుతాను. అదర్‌వైజ్ ఫేస్ చేయలేను అని ఫీలింగ్ కన్వే చేస్తున్నారు. ఓకే. 5 ఆఫ్ వ్యాన్స్ ఇదేంటంటే లోపల చాలా కాన్‌ఫ్లిక్ట్ అనమాట. చాలా హారిబుల్ కాన్‌ఫ్లిక్ట్ మీ పర్సన్‌కి. ఇది బయట మీతో ఫైట్ చేయడం కాదిక్కడ. వాళ్ళలో వాళ్ళకే జరుగుతున్న ఫైట్. మీ పర్సన్‌తో మీ పర్సన్‌కి. సో, వెళ్లి మాట్లాడు అని చెప్తుంది తన హార్ట్. వెళ్లి మాట్లాడు తనతో. ఒకసారి ఆగకు, ఇంకెంతసేపు వెయిట్ చేస్తావు? వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు అని తోస్తుంది. తన మైండేమో అంత ఈజీగా ఎలా వెళ్ళిపోతావు? నేనున్నాను గదా! ఇక్కడ ఒకడిని. నేనున్నాను గదా! ఒకదాన్ని. నీ యొక్క సెల్ఫ్‌ని దించేసుకుంటావా? అలా ఎలా వెళ్ళిపోతావు? ఆ టూట్ అని చెప్పి సో, ఇక్కడ తన మైండ్ చెప్తుంది. 5 ఆఫ్ వ్యాన్స్ చూడండి. ఈగో గూడా. సో, ఈగో ఏం చెప్తుంది? అస్సలు నేనెళ్ళే ప్రసక్తి లేదు. ఏది ఏమైనా ఎంత టైం పట్టినా ముందుగా వాళ్ళే రావాలి అనేసి ఈగో. సో, రిగ్రెట్ గూడా ఉంది మీ పర్సన్‌లో. 5 ఆఫ్ వ్యాన్స్ ఇక్కడ. రిగ్రెట్ ఏమో చెప్తుంది. ఏది ఏమైనప్పటికీ తప్పు చేసింది నువ్వే కదా! సో, తన నుంచి యాక్షన్ ఎలా కోరుకుంటున్నావు? తప్పు చేసింది అనేసి చెప్తున్నా కూడా ఈగో మాత్రం ఏది ఏమైనప్పటికీ కూడా యాక్షన్ మాత్రం అటు నుంచే రావాలి. నువ్వు వెళ్ళకూడదు అంటది. హార్ట్ ఏమో వెళ్ళమంటది. మైండ్ ఏమో నువ్వు అంత ఈజీగా ఆ పని చేయలేవు అని చెప్తుంది. ఏది? సో, ఈ విధంగా తనలో తనకే చాలా పెద్ద యుద్ధం జరిగిపోతుంది. తనకే ఒక మనిషి దగ్గరుండి గైడ్ చేయాలి యాక్చువల్లీ. అదర్‌వైజ్ తన తన యొక్క తనని హాస్పిటల్‌లో జాయిన్ చేయాల్సిన పొజిషన్ వస్తదమ్మా మీ పర్సన్‌ని. ఏమనుకోవద్దు. మెంటల్‌గా పిచ్చెక్కిపోతున్నారు కాబట్టి. ఓకే. ఇక చూడండి 4 ఆఫ్ పెంటికల్స్. సో, అల్టిమేట్‌గా 4 ఆఫ్ పెంటికల్స్ ఇంకా మిమ్మల్ని పూర్తిగా వదులుకోలేదు ఆల్రెడీ. బికాజ్ నాకిక్కడ ఫైనల్ కన్ఫర్మేషన్‌గా ఇస్తున్నారు కాబట్టి ఇది మీ ఎక్స్ అని చెప్పడానికి వర్తించదని చెప్పాలి. బికాజ్ మీ ఇద్దరు ఆహ్, ఫిజికల్లీ సెపరేట్‌గా ఉండొచ్చు. బట్ ఎమోషనల్లీ అంటే ఆహ్, ఏదో డైరెక్ట్‌గా మీరు బ్రేకప్ ఇంక అయిపోయింది అని జెప్పి ఎవరి జీవితాల్లో వాళ్ళు వెళ్ళిపోయి సిట్యుయేషన్స్ ఏవైనా అవ్వనివ్వచ్చు. ఏ పరిస్థితుల వల్ల మీరు బ్రేకప్ చేసుకున్నారో అనేది కాదు ఇక్కడ మ్యాటర్. వెళ్ళిపోయినప్పటికీ గూడా మీ ఎమోషన్స్ మాత్రం ఒకరికొకరికి కనెక్ట్ అయ్యే ఉన్నాయి. మనుషులైతే మాటలు చెప్పేసుకొని దూరమైపోయారు కానీ, మనసులో మాత్రం దూరం వెళ్ళలేదు. ఆ మనసులో ఆ మనసు ఈ మనసునే కోరుకుంటుంది. ఈ మనసు ఆ మనసునే కోరుకుంటుందన్న విధానం కన్వే అవుతుంది స్పష్టంగా. సో, వాళ్ళు తమ ఫీలింగ్స్‌ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు మీకోసమే అనేది స్పష్టంగా, క్లియర్‌గా తెలుస్తుంది. ఇక్కడ 4 ఆఫ్ పెంటికల్స్‌తో. సో, మీరు వాళ్ళ లైఫ్‌లో ఒక క్లోజ్డ్ చాప్టర్ అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవ్వట్లేదు. అసలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఆల్రెడీ మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది గదా! అన్న కైండ్ ఆఫ్ ఎనర్జీ అంటే ఒక క్లోజ్డ్ చాప్టర్ అన్న థింగ్‌ని అక్కడ తన హార్ట్ అసలు యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సో, అదే సమయంలో ఇక్కడ మనకి ఏముంది? తనకున్న ఒక వల్నరబిలిటీ ఉంది గదా! సో, ఆ వల్నరబిలిటీతో ముందుకు రావడానికి చాలా ఎక్కువగా భయపడిపోతున్నారు మీ పర్సన్. చాలా ఎక్కువగా. ఎట్లా అంటే ఏ మొహం పెట్టుకొని తన ముందుకి వెళ్ళగలుగుతాను నేను? ఏ మొహం పెట్టుకొని రావాలసలు నీ ముందుకని తనని తానే ప్రశ్నించుకున్న విధానం కనిపిస్తుంది. సో, ఓవరాల్‌గా ఏంటంటే మీ పర్సన్ ఇక్కడ మిమ్మల్ని మర్చిపోయానని బయటికి ఆహ్, చూపించి ఉండొచ్చు. యాక్షన్స్ త్రూ ఎవరి ద్వారా అన్నా మీకు ఆ విధంగా కన్వే అయ్యి ఉండొచ్చు. కానీ నిజంగా తను అసలు మిమ్మల్ని మర్చిపోయిన విధానం ఒక్క సెకండ్ గూడా యాక్చువల్లీ జరగలేదిక్కడ. మీ మధ్య ఏం జరిగిందో అదంతా గూడా ఇక్కడ మీ పర్సన్ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తున్నారు. ఇక్కడ తనకి తానే తను చేసిన కొన్ని విషయాలు గుర్తొస్తే తనని తానే ప్రశ్నించుకున్న స్టేజ్‌లో ఉన్నారిక్కడ మీ పర్సన్. ఇక్కడ మీ పర్సన్‌కి మీతో చాలా ఎక్కువగా మాట్లాడాలనుంది. చాలా ఇంకా ఇంకా చెప్పలేని ఫీలింగ్స్ ఎన్నో ఉన్నాయి. ఎన్నో టైమ్ స్పెండ్ చేయాలి. ఎన్నో మెమరబుల్ మూమెంట్స్ మీతో క్రియేట్ చేసుకోవాలి అన్నీ ఉన్నాయి. ఎన్ని సార్లు మెసేజ్ చేయాలని అనిపించిందో అది తనకి మాత్రమే తెలుసు. ఈ రీడింగ్ త్రూ బహుశా మీకు కూడా తెలుస్తుంది. కానీ ఏం మెసేజ్ చేయాలి? ఇంతకాలం తర్వాత ఏం మొహం పెట్టుకొని మీ ముందుకు రావాలి అని ఆగిపోతున్నారు. ఆ క్వెషన్స్ వస్తున్నాయి మీ పర్సన్‌లో. అందుకే ఇక్కడ మీ పర్సన్ తనని తను చాలా ఆహ్,
స్ట్రాంగ్‌లీ చాలా పవర్‌ఫుల్‌గా తనని తాను కంట్రోల్ చేసుకొని ఆపేసుకుంటున్నారు. కానీ ఈ సైలెన్స్ అంటే ఇక్కడ ఫీలింగ్స్ లేవని కాదు గదా! మీ పర్సన్‌కి. సో, ఇక్కడ తన ఫీలింగ్స్‌ని తాను బయటికి రానివ్వకుండా పట్టుకొని ఉంటున్నారు కట్టేసి. సో, ఈరోజు మీతో ధైర్యం చేసి మీ పర్సన్‌కి మాట్లాడాలని ఉంది. సో, కానీ ఇక్కడ ఎందుకు ఆగుతున్నారంటే, ఈసారి తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే తొందరపడి మళ్ళీ ఇక్కడ మీ పర్సన్ అసలే ఏంటంటే మీ పర్సన్ నేచరు హడావిడనమాట. హడావిడి హరిగోవిందము. ఎప్పుడు ఏ టైంలో ఏ నోట్లోంచి ఏది కక్కేసి ఏం స్పాయిల్ చేసేసి మిమ్మల్ని ఏ విధంగా హర్ట్ చేసేసి మళ్ళీ దూరం మరింత ఎంత పెరిగిపోతుందో అన్న విధంగా కూడా ఆగిపోతున్న ఎనర్జీ కనొస్తుంది ఇక్కడ. సో, అంతేగాని ఇక్కడ మీ పర్సన్ నేచరే అదమ్మా. సో, మల్టీ థింకర్. చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈ పర్సన్. సో, మీ పర్సన్‌తో మీరు అయినా సరే ఏదో విధంగా భరిస్తాం మేడం, వేగుతాం, వేగక తప్పదు కదా అంటారా? వెయిట్ చేయండి. ఈ పర్సన్‌తో నేను వేగలేను, వేపుకు తినిపించుకోలేను అంటారా? వదిలేసేయండి. ఓకే. సో, ఓవరాల్‌గా నాకు ఇక్కడ కనిపిస్తున్న రాసులైతే హ్మ్. అండ్ ఇక్కడ ఖచ్చితంగా మీ పర్సన్‌కైతే ష్యూర్‌గా మీతో మాట్లాడాలని తన హృదయం హార్ట్ లెవెల్‌లో చాలా హైప్ ఇచ్చుకుంటుందన్నమాట 24/7. ఆహ్, కాకపోతే ఇక్కడ మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ చూసి మాట్లాడే ధైర్యం లేదు. బికాజ్ తను తప్పు చేశారు అని తనకు తెలుసు. అది ఒప్పుకునే ధైర్యం ఇక్కడ తనలో లేదు. ఇంకా రాలేదు. అంత అంత హై పిచ్ ధైర్యం ఇంకా రాలేదు. ఒప్పుకునే అంత ధైర్యం. ఓకే. సో, నాకిక్కడ కనిపిస్తున్న రాసులు చెప్తున్నాను చూడండి. లిబ్రా తులారాశి, లియో సింహరాశి, సాజిటేరియస్ ధనుస్సు రాశి, జెమినీ మిథున రాశి, స్కార్పియో వృశ్చిక రాశి, ఎక్వేరియస్ కుంభరాశి, పైసిస్ మీనరాశి, ఏరిస్ మేషరాశి, క్యాన్సర్ కర్కాటక రాశి, టారస్ వృషభ రాశి, క్యాప్రికాన్ మకర రాశి కూడా వచ్చారమ్మా. సో, పైసిస్ మీనరాశి చెప్పాను, ఏరిస్ చెప్పాను, టారస్ వృషభ రాశి చెప్పాను, లియో సింహ రాశి చెప్పాను, ఎక్వేరియస్ కూడా చెప్పాను. సో, ఈ రాశుల వాళ్ళు ఉన్నారు. అండ్ నాకు కనిపిస్తున్న డేట్ ఆఫ్ బర్త్స్ అవ్వచ్చు, అది మీ పర్సన్‌ది అవ్వచ్చు, మీది అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. ఏజెస్ అవ్వచ్చు. ఓకే. నాకు ఇక్కడ కనిపిస్తున్నవి చెప్తున్నాను చూడండి. ఇక్కడ నెంబర్ 11 అమ్మా. నెంబర్ 11, 29, 7, సింగిల్ నెంబర్ 7, 23, 18, 13, 13, 31, 25, 15, 15, 8, single digit 8, 17, 44 కూడా కనిపిస్తుందమ్మా. 44, నైట్ ఆఫ్ స్పాట్స్ అంటే 56, 55. సో, ఈ డేట్ ఆఫ్ బర్త్స్ యాజ్ ఆఫ్ నౌ కనిపించాయి. ఓకే. సో, హోప్ యూ ఆల్ క్లియర్లీ అండర్స్టాండ్ ద రీడింగ్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.